మీరు ఇప్పటి వరకు ప్రపంచంలో హై స్కూల్ చూడొచ్చు, ప్రైమరీ స్కూల్ చూడొచ్చు, కానీ ఫస్ట్ టైం పార్క్ స్కూల్ చూస్తున్నారు. బైక్ స్టార్ట్ చేయాలంటే స్పార్క్ ఉండాలి. మనిషి జీవితంలో బండి స్టార్ట్ చేయాలన్నా, లవర్స్ హ్యాపీగా ఉండాలన్నా పార్క్ ఉండాలి. ఫస్ట్ టైం మన ముందుకు వస్తారు 2016 బ్యాచ్. నాన్న ఎక్కడి నుంచి వస్తున్నా నాన్న? పార్క్ లో రౌండ్ వేసి వస్తానండి. రౌండ్ వేసేస్తున్నావా? అందరూ గుండ్రగా రౌండ్ వేస్తే నువ్వు గుండుతో రౌండ్ వేస్తావు నాన్న. గుండుతో రౌండ్ వేస్తావు నాన్న. డియర్ స్టూడెంట్స్, ఈ టైంలో మీ అందరికి ఒకటి చెప్తాను. ప్రపంచంలో అన్ని స్కూళ్ళు లోక జ్ఞానాన్ని ఇస్తాయి, కానీ నా స్కూల్ మాత్రం పార్క్ జ్ఞానం ఇస్తుంది. ఓకేనా? మీ అందరికి చెప్పాల్సింది ఫస్ట్ లెసన్ అవగాహన లోపం. అవగాహన లోపం ఉంటే తప్పదు. పేరెంట్స్ చేతిలో భారీ మూల్యం. ఇప్పటి నుంచి మీరెవరు చెల్లించుకోవాల్సిన అవసరం లేదు. మీరు చెల్లిస్తారా సార్? మీరు చెల్లిస్తారా సార్? ఫస్ట్ నీకే చెల్లిస్తా. దగ్గర నేను ఈవిడ ఒక్కదాన్నే పిలిస్తే నువ్వెందుకు వచ్చావు? మీరు అట్ట మాట్లాడకూడదు. అమ్మాయి, నీ సమస్య ఏంటి చెప్పు, సాగదీయకుండా. ఎప్పుడు నేను పార్క్ వచ్చినా ఎవరికొకరికి దొరికిపోతుంటాను సార్. ఫస్ట్ సార్ వచ్చినప్పుడేమో మా అన్నకు దొరికాను, రెండోసారి వచ్చినప్పుడేమో మా నాన్నకు దొరికాను, మూడోసారి వచ్చినప్పుడు చెప్పుకుంటే సిగ్గు చెట్టు కానీ మా ఆయనకు దొరికిపోయాను సార్. అవునా? చెప్పలు కొట్టండి అందరూ. ఆపండి నాన్న, నువ్వు ఇట్రా. చెప్పండి, నీ సమస్య ఏంటి? నా సమస్య ఏంటి, అంత ముందు మీ ఇద్దరం లవర్స్ గా పరువులకు వెళ్ళాం. ఏం దోశ వెళ్ళి పల్లీలు కొనడానికి వెళ్ళాం. 10 రూపాయలు ఇచ్చాను, 8 రూపాయలు అన్నారు. 8 రూపాయలు ఇచ్చా. తీరా చూసాను 2 రూపాయలు ఇలా. ఎందుకు 2 రూపాయలు ఇవ్వలేదే? గట్టిగా అడిగా. ఈ లోపల వీళ్ళ నాన్న వచ్చాడు, అప్పుడు నన్ను కొట్టాడు. 2 రూపాయల దగ్గర కకృతి పడ్డావు అనమాట నువ్వు. అవును, ఇంతకు మీ నాన్న ఏ వ్యాపారం చేస్తాడు? గడ్డి వ్యాపారం చేస్తా ఉంటాడు. మీ నాన్న గడ్డి వ్యాపారం చేస్తే నువ్వు గడ్డి వ్యాపారం చేస్తున్నావు అనమాట. అంటే ఇంటి పేరు నిలబెట్టాలి కదా, అందుకని. అసలు లైఫ్ మీద క్లారిటీ ఉంటే జీవితం అనేది ఎలా ఉంటుంది తెలుసా? హైవే రోడ్డు మీద నున్నగా ఉంటుంది. ఏంట్రా ఇంత నున్నగా ఉంది నీ గుండు? ఒక రోజు గర్ల్ ఫ్రెండ్ తీసుకుని పార్క్ వెళ్ళానండి. ఇంట్లో అన్న వచ్చాడండి. ఎక్కడ దూరక గట్టి పంతలు దూరేశానండి. దూరేస్తే పైన మెదలు పోయిందండి. ఎయిర్పోర్ట్ అయిపోయిందండి. ఎయిర్పోర్ట్ అయిందా? అవునండి. ఆగాయనా? లేదండి. ఇంకేమైనా పోయిందా? ఇప్పుడు ఎలాగున్నానండి. ఎలాగున్నప్పుడు ఎలా పోయిందండి? ఇదే సౌండ్ వస్తుందని ఎలా చూస్తానండి? ఎలా పోయిందండి? అవునా? అటు ఇటు తిరిగి అటు ఇటు కాకుండా పోయావు అనమాట. అవునండి. అన్న, నీ సమస్య ఏంటి? నేను నా బెస్ట్ ఫ్రెండ్ చెల్లితో పార్క్ వెళ్ళానండి. అక్కడ నా బెస్ట్ ఫ్రెండ్ వచ్చేసాడండి. ఏం చేసాడు? కొట్టాడు నిన్ను? ఆడ వచ్చింది నా చెల్లుతోనండి. ఎవడా దరిద్రుడు? నువ్వేనా? ఇద్దరు బావా మధ్య పార్కు కలిపిన సంబంధం. ఇప్పుడు మీకు సెకండ్ లెసన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక అడవిలో ఒక కుందేలు పరిగెడుతుంది. ఆ కుందేలును వేటాడుతూ చిరుతపులి పరిగెడుతుంది. ఆ కుందేలు వెళ్లి పొదల్లో కానీ చిరుతపులి సడన్ గా ఆ కుందేలుని తినేసింది. ఇది ఎలా సాధ్యం? పొదలు ఊగుతాయి కదండి. వెరీ గుడ్. అంటే మనం పార్కులో ఏ పని చేసినా పొదలు ఊగొద్దు అనమాట. అందుకే అన్నిసార్లు కానిస్టేబుల్ తో తన్నులు తిన్నాను. ఇప్పుడు అర్థమైందా? థర్డ్ లెసన్ ఏంటంటే, మీరు పార్క్ లో ఉన్నప్పుడు మీ అమ్మో, మీ నాన్నో, మీ అన్నయ్యో, మీ తమ్ముడో చూస్తాడని కదా. దానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరిద్దరు ఇట్రండి. మీరిద్దరు లవర్స్. నువ్వు ఈవిడికి అన్నయ్య, ఓకేనా? మీరిద్దరు పార్క్ లో ఉన్నప్పుడు మీ అన్నయ్య వచ్చాడు. ఇప్పుడు మీరేం చేయాలంటే, ఎస్, మీరిద్దరు పార్క్ లో ఉన్నారు. కమ్ ఆన్, యాక్షన్. డార్లింగ్, మన ఇద్దరం ఏ సినిమాకి వెళ్దాం? ఆరిపోదాం కాదు డార్లింగ్, దాన్ని హ్యారీ పోటర్ అంటారు. ఓ, ఈ మధ్య అలా అంటున్నారా? అలానే అంటున్నారు. రాము, నువ్వు ఎన్నైనా చెప్పు, మా అన్నయ్య ఒప్పుకోకుండా నేను ఈ పెళ్లి చేసుకున్న ప్రసక్తే లేదు. అయినా
ఏంటి నువ్వు నన్ను లైబ్రరీకి తీసుకెళ్తానని చెప్పి ఇలా పార్క్ తీసుకొస్తావా? నాకు పార్క్ మీద సమాజం మీద జ్ఞానం లేదు కాబట్టి పార్క్ ని లైబ్రరీ అనుకుంటున్నాను. ఒక్కవేళ నన్ను పార్క్ లో మా అన్నయ్య చూస్తే నా పరిస్థితి ఏంటి రాము? ఏంటి దేవుడా? మా అన్నయ్య ఒప్పుకోకుండా అసలు పెళ్లి చేసుకోలేను రాము. చూసేసేవన్నీ అని అసలు ఈ ప్లేస్ ఏంటన్నయ్య? పార్క్ అమ్మా. అన్నయ్య క్షమించండి, ఇది పార్క్ అని తెలియదు. రా చెల్లి రా బావ, పెళ్లి చేస్తాను రా తల్లి. చూసారా? చప్పలు కొట్టండి గట్టిగా. మీరు పార్క్ లో ఉన్నప్పుడు ఎవరైనా ఇలా వస్తే మీరు బాగా ఆలోచించి తెలివిగా వీళ్ళలా బిహేవ్ చేయాలన్నమాట. ఎక్కడికమ్మా వెళ్ళిపోయేది? మాటి మాటికి వెళ్ళిపోతా అంటున్నావేంటి? చెల్లమ్మా, అన్నయ్య ఎందుకు వచ్చావు ఇక్కడికి? నువ్వెందుకు వచ్చావు, నేను అందుకు వచ్చాను. ఈరోజు నా చెల్లి, రేపు నీ చెల్లి. నా చెల్లి ఎప్పుడు వెళ్ళిపోయింది? నిన్ను వదలు కొడతా. లేదు పార్క్ వద్ద మీకు కొట్టాలి. వీళ్ళందరికీ పార్క్ జ్ఞానం నేర్పిద్దాం అనుకున్నా కానీ నాకే లోక జ్ఞానం లేదని అర్థమైంది. ముందు ఆ లోక జ్ఞానం నేర్చుకొని తర్వాత పార్క్ జ్ఞానం నేర్పిస్తా అన్నమాట. మామా మాతో పాటు వస్తావా? నిన్ను దత్తత తీసుకొని పెంచుకుంటాం. బిర్యానీ తీసుకుంటారు. తీసుకున్నా సాగు. ఇదిగో బామ్మ బిర్యానీ. ఎందుకు? అందులో ముక్కలు ఎక్కడ ఉన్నారా? ముక్కలు పట్టరా. బామ్మ బిర్యానీ ముక్కలు 2. ఆశ్రమానికి పోతా. ఏమైంది? గుడ్డు లేదురా అందులో. ఖుష్బు గారు, ఆ రోజుల్లో గనక మీరు పుట్టుంటే గడవెత్తుకొచ్చింది ఖుష్బు బొల్లాని ఒక మంచి సాగేసేవాడిని తెలుసా? నేను తేల్చుకోవాల్సి కొన్ని ఉన్నాయి. ఆగండి. గుడ్డు ఎంతసేపు ఉంటావా? గుడ్డు అసలు తప్పు నీది కాదు, రాది కాదు, అబ్బది. ఇలా నిప్పు గీసి పెద్ద బట్ట పెట్టింది. ఆ బట్టలో నువ్వు నేను కాలిపోయావు. దడ్డనే చదువు నీకు లేదా, నిన్ననే చదువు నాకు లేదా? మీరు నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మా పర్సనల్స్ డౌట్లు మీకు ఎలాగో అది మీరు వెళ్ళి డైరెక్షన్ డిపార్ట్మెంట్ తో మాట్లాడుకోవాలి. ఆ ఇట్లో గొడవలకి ఇట్లో అలకెందుకు చిలక? ఎవరు చూసినా మంచోడు అంటున్నారండి. బాబు రాఘవ అంత మంచి పేరు, ఎంతో మంచి పేరు. అది అంత అబద్ధం ఎవరు చెప్పారు? కొంతమంది అనుకుంటారులేండి, మా వాళ్ళు బాబు స్కిట్ వరకు వదిలేండి. అశోక్ గారు ఇలా కాదు కదా, చెడ్డ పేరు అంటే ఎలా రావాలి? బాయ్ బాయ్, గుడ్ బాయ్. ఎవడ్రా నా గుమ్మం మీద తన్నింది? గుమ్మం తన్నింది మీరా? అసలు నీ గుమ్మం మీద కాదు, నీ నా పేరు శ్యామల. నా పేరు కోమల. ఎవడి మీద మా కళ్ళు పంటాయి అనుకోండి, వాడు మాడిపోతాడు. మలమల మలమల. నా మొగుడు గుర్తుకొచ్చిండక నాకు. ఆయన పోతూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? ఊపిరి ఆడట్లేదే, దిండు దియ్యే అన్నాడు. అమ్మ మరి ఎట్లా మాట్లాడినా ఊపిరి ఆడపోతే? నేను దిండు పెట్టింది తల మీద కాదు కదా అక్క. ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు చెల్లెని పంపించారు ఓవర్ స్పీడ్ కి. అసలు నేను బైకే నడపలేదు కదే. అబ్బబ్బబ్బా, వాళ్ళు పంపింది బైక్ స్పీడ్ కాదండి, స్పీడ్ కి. ఏవండి, ఇంతకీ సూర్యుడు తూర్పునే ఉదయిస్తున్నాడండి ఇప్పుడు కూడా? అవునే, నీకెందుకు డౌట్ వచ్చింది? అంటే చూసి సంవత్సరం అయ్యింది కదండి.
జనాలు నా గురించి ఏమనుకుంటున్నారా? మీకు జీబీ ఎక్కువ అంటున్నారండి. అంటే అది బల్బు అది. సరే ఇంకేంటి విశేషాలు? ఇంద్రజమ్మ ఫోన్ చేస్తున్నారు సార్. ఏంటంట? సినిమాలో ఛాన్స్. ఇదిగో. ఆ ఇందు ఆంటీ, ఆ ఇందు ఆంటీ. ఇందు ఆంటీయా? ఏ ఇంద్రాజుకు ఫోన్ చేయండి. మన సినిమాలో మంచి క్యారెక్టర్ అంటే మీకు ఖుష్బు గారిని కూడా పెట్టాం. ఆవిడ నాయనమ్మ, మీరు అమ్మమ్మ. టైటిల్ మీ ఇద్దరి మీదే పెట్టా. ఇద్దరు బామ్మల ముద్దురు మనవడు. దీనికంటే తక్కువ పాయింట్స్ ఉంటే ఇక్కడ పెట్టండి కార్డు ఒకటి. అంతే నీ జీతం 10,000. నా హెయిర్ కి ఇస్తా. మన ప్లాంటేషన్ కి 3 వచ్చిందన్న. ఆ ఎదురింటి అజార్ గాడు మీరు వెళ్ళిపోయిన తర్వాత నా దోలా చూస్తున్నాడు. రే అజార్ రారా బయటికి. నేను లేనప్పుడు నా భార్యను చూస్తున్నావంట. చూస్తే తప్పే ఉందండి. ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా, ఆకొచ్చి ముళ్ళ మీద పడ్డా, ముళ్ళుకే నష్టం. ముళ్ళుకా? మా నాన్నకు 100 ఎకరాల ఆస్తి, నాకు పెళ్ళం పిల్లడు ఉన్నాడని అబద్ధం చెప్పా. ఇప్పుడు చూడటానికి వస్తున్నాడు. ఇప్పుడేమో నాకు పెళ్ళం లేదు. పెళ్ళం కోసం నటించమని 20 ఎకరాలని ఇస్తా అన్న. ఎవరు రావట్లేదు. 20 ఎకరాల? ఆ. ఒక్క నిమిషం ఆగు. ఒక రోజు అంట పక్కింటి అజారులా వాడి చెప్పేది ఫస్ట్. మంచం వేసి దుప్పట్టేసి మల్లె పూలు జల్లాను రారా రారా. ఈరోజు ఏందో తెలుసా? ఏం తాత? మీ అమ్మా నాన్నకి శోభనం. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.